హెడ్ కానిస్టేబుల్ రేవతి లేకపోయి ఉంటే ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడేదే కాదు. నేను సాక్ష్యం చెప్తాను, కానీ నాకు 2 చిన్న పిల్లలున్నారు. నా ఉద్యోగానికి, నా పిల్లల ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని జడ్జిని డైరెక్ట్ గా అడిగింది హెడ్ కానిస్టేబుల్ ఎస్ రేవతి. రేవతి ఆ రోజు రాత్రి 8:50 స్టేషన్ కు వెళ్లేసరికి లోపల నుంచి అమ్మా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయండి అని ఆర్తనాదాలు వినిపించాయి. రేవతి లోపలికి వెళ్లి చూస్తే 8 నుండి 10 మంది పోలీసులు 2 వ్యక్తులను బూటుకాళ్లతో తన్నుతూ లాఠీలతో కొడుతున్నారు. ఆ 2 సాతాన్ కులంలో సెల్ ఫోన్ షాప్ నడుపుతున్న తండ్రి జయరాజ్ అండ్ అతని కొడుకు బెనిక్స్. ఇది గంటల తరబడి కొనసాగింది. చివరికి ఆ తండ్రి కొడుకుల బట్టలు విప్పి దారుణంగా హింసించారు. తీవ్రంగా గాయపడి రక్తం కారుతున్న స్థితిలో ఉన్న ఆ తండ్రి కొడుకులతోనే నీళ్లపై పడిన వారి రక్తాన్ని పోలీసులు శుభ్రం చేయించారు. కానిస్టేబుల్ రేవతి జాలితో వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆమె చేతిలోని కాఫీ కప్పుని లాక్కొని పడేశారు. ఆ రాత్రి తర్వాత 2-3 రోజులకే ఆ తండ్రి కొడుకులు కన్నుమూశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత స్టేషన్ లో పరిస్థితి ఎలా ఉందంటే, జరిగింది బయటికి రాకూడదు, సాక్ష్యాలు తుడిచేయాలి, కథను మార్చాలి. ఇవే వాళ్ళ ప్రధాన లక్ష్యాలు. ఇలాంటి సమయంలో చాలా మంది మనదెంపోయిందిలే, సైలెంట్ గా ఉంటేనే మనకు సేఫ్ అనుకుంటారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. తన కళ్ళ ముందు జరిగిన దారుణానికి స్పందించాలనిపించింది. మెజిస్ట్రేట్ ముందు ఆమె చెప్పిన ప్రతి మాట కేసు దిశనే మార్చింది. రక్తం శుభ్రం చేసిన స్టేషన్ లో కూడా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిన రక్తపు మరకలను గుర్తించి చూపించింది. అవే రక్తపు చిక్కలు నేరాన్ని నిరూపించాయి. స్టేషన్ లో సీసీటీవీ లేకపోయినా తన జ్ఞాపక శక్తితో ప్రతి నిమిషం ఏం జరిగిందో వివరించింది. ఈ 9 మంది పోలీసులు చేసిన నేరం ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి పాపంగా మారితే ఆ పాపాన్ని కడిగిన గంగమ్మ రేవతి. మన అన్టోల్డ్ డైరీస్ ఫాలోవర్స్ అందరి తరపున రేవతి గారికి బిగ్ సెల్యూట్.